మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఆ తర్వాత అసలు విషయం పెళ్ళి అనగానే వచ్చేది కట్నం కానుకలు. మీరేం అడిగారు, వాళ్ళు ఏమి ఇచ్చారు? అసలు ఆ విషయం ఎత్తలేదు. ఎందుకంటే మా ఇంట్లో మా అక్క చెల్లెలు పెళ్ళిళ్ళకి కూడా ఎవరికి కూడా మేము తెచ్చిస్తాము, వాళ్ళు అడిగిన అడగపోయినా మేము చెప్పేవాళ్ళం. నాన్నగారు చెప్పేవారు. మరి మా అమ్మాయి పెళ్ళి మా అబ్బాయి పెళ్ళినప్పుడు కూడా మేము ఎవరు కట్నాలు కానుకలు ప్రస్తావన రాలేదు. అప్పట్లో అసలు వరకట్నాలని చాలా పెద్ద ఇది కదా, పెద్ద మ్యాటర్. అదే అసలు పెద్ద మ్యాటర్ కాదు. ఎంత కట్నం ఇస్తారు, పొలం ఎంత ఇస్తారు, పెళ్లికి ఏం పెడతారు, లేకపోతే ఆడపాటికి ఏం పెడతారు, అత్తగారికి ఏం పెడతారు, ఇవన్నీ కూడా అడిగేవారు. ఉంగరాలు, ర్యాలీ సైకిళ్ళు, స్కూటర్లు. అసలు 1% కూడా ఏం మేము మాట్లాడలేదు, వాళ్ళు మాట్లాడలేదు. పెళ్లి మీరే చేసుకున్నారా, వాళ్ళు చేశారా? వాళ్ళే ఆడపిల్ల ఇంట్లో ఆడపిల్ల ఇంట్లోనే జరుగుతుంది కదా. ఓకే ఓకే. పెళ్ళి అయిన తర్వాత మా ఇంటికి వస్తాం కదా. తొలికాపురం విజయవాడలో పెట్టారు. తొలికాపురం తర్వాత విజయవాడలో. అయితే వెంటనే ఆషాఢ మాసం వచ్చింది. 3 రోజులు కూడా లేను పెళ్ళి అయిన తర్వాత. ఆషాఢ మాసం వచ్చింది, వెళ్ళిపోండి వెళ్ళిపోండి అని చెప్పి పంపించి. నాకు ఆ నమ్మకం లేదు, అయినా కదా రే. అంటే భార్యాభర్త కలవచ్చు కానీ అత్త మొహాలు చూసుకోకూడదు అనేటువంటిది ఆషాఢ మాస సంప్రదాయం. అసలు మా అత్తగారు నాకు ఎట్లా కనపడదు, కనపడకపోయినా ఇంకా అప్పటికి ఇంకా కలవలేదు అసలు మేము. నాకు దగ్గరకు వచ్చి కనపడేది కూడా కాదు మావిడ. ఓకే ఓకే. మీ ఇంటికి వస్తూ పోతూ ఉంటాం. గత 30 సంవత్సరాలుగా మీతో మాకు పరిచయం. 35-40 సంవత్సరాలుగా మేడం గారిని చూస్తే చాలా సాత్వికంగా ఉంటారు. కానీ ఫస్ట్ డే రోజున మేడం వాళ్ళ అమ్మగారు ఇచ్చినటువంటి వార్నింగ్ చాలా కోతులయ్యా అని ఇచ్చారు. కానీ నిజంగా అంత అలరిగా ఉండేవారు. అంటే వాళ్ళ పిల్లలందరూ పెద్దపాడు, వాళ్ళది వాళ్ళ నాన్నగారు వాళ్ళు పెద్దపాడు, చదువుకోవటం ఇవన్నీ కూడా పెద్దపాడి. వాళ్ళ కజిన్స్ వీళ్ళు సిస్టర్స్ పెద్ద బ్యాచ్ ఉండేది. ఆ బ్యాచ్ అందరిలోకి ఈవిడ పెద్ద ఆవిడ. పిల్లలందరూ 1 సంవత్సరం 6 నెలలు 2 ఏళ్ళు అట్లా ఎక్కువ తక్కువ ఉన్నారు. వీళ్ళందరూ కలిసి బాగా అల్లర్లు చేసేవారంట. అందుకని ఆయన ఆవిడ మాట. దాంపత్య జీవితం, అన్యోన్య దాంపత్య జీవితం అనటానికి యాక్చువల్గా ఇంట్లో ఎవరిదో ఒకళ్ళది అప్పర్ హ్యాండ్ ఉంటుందండి. మీ మాట ఆవిడ వింటామా, ఆవిడ మాట మీరు వింటామా అనేటువంటిదో, లేకపోతే చిన్న డామినేషన్ ఏదో ఉంటుంది. మీ ఇంట్లో డామినేషన్ అంటే ఎవరిది? డామినేషన్ అనేది నేను చెప్పను. ఎందుకంటే జనరల్గా ఎవరైనా వచ్చిన చిన్న చిన్న ఇవి ఉంటాయి. తను వచ్చిన తర్వాత తను ఏదైనా ఎవరన్నా ఏదైనా మాట అన్నా ఏదైనా వచ్చినా ఇమ్మీడియట్గా సమాధానం చెప్పేస్తుంది అనమాట. అది చెప్పడం కూడా నేను అలా అనలేదు, ఇది ఇట్లా అంటుంది అనమాట. డిఫెండింగ్ లాగా అట్లా అనేది అనమాట. అది చూసిన తర్వాత ఒక రోజున అంత అయిపోయిన తర్వాత భోజనం చేసి వచ్చిన తర్వాత పడుకున్నాక, విజయ నువ్వు ఇలా అంటున్నావు, అది బాగుండదు, అది పద్ధతి కాదు, అది నువ్వు ఏదైనా చెప్పాలంటే నాకు చెప్పు. ఇంట్లో ఏదైనా జరిగిందంటే ఏదైనా చెప్పాలి, పని రాలేదని ఇదను ఏదో చెప్తూ ఉంటుంది కదా, అదేంటిది ఏదైనా ఉంటే నాకు చెప్పు, నేను చూస్తాను. అంతేగాని ఇలా మాత్రం అనొద్దు. ఏళ్ళు చూపించి మాట్లాడు, ఏళ్ళు చూపించి మాట్లాడితే ఏళ్ళు ముడిచేయన్న. ఆ తర్వాత ఎప్పుడు ఏళ్ళు చూపించలే.